అండి అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఆకుకూర పప్పు ఎలా చేస్తానో చూపిస్తానండి. ఆకుకూర పప్పు అంటే నేను మామూలు తోటకూర పాలకూర వేయలేదండి. నాకు బ్యాక్ యార్డ్లో పండిన పోయిన కంటి కూర, చుక్కకూర, మెంతి కూర, కొత్తిమీర అన్నీ నాకు బ్యాక్ యార్డ్లో పండినయ్యానండి. చాలా బాగా వచ్చింది పప్పు కూడాను. ఏ ఆకుకూర పప్పు అయినా ఇలాగేనండి చేసేది. కాకపోతే నాకు ఫ్రెష్గా తీసుకొని ఇంట్లో పండినాయి కదా, నాకు ఇంకా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది టేస్ట్ కూడాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరికీ పొన్నగంటి కూర, చుక్కకూర అందరికీ తెలియకపోవచ్చు. పొన్నగంటి కూర అయితే అసలు మరి ఎక్కువ మందికి తెలియదు. అసలు అది ఎలా ఆకులు గిల్లుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలో కూడా తెలియని వాళ్ళు ఉండుంటారు. మేబీ అన్నీ చూపిస్తానండి, చూద్దరు. కానీ ఈ ప్రొసీజర్లోకి వెళ్దామా, చూద్దాం ఎలా చేస్తానో. ఇదిగోనండి, ఇదేనండి పోయిన కంటి కూర అంటే. ఏం లేదండి, పొన్నగంటి కూరనే చాలా మంచిది కళ్ళకని పోయిన కంటి కూర అంటారండి. కళ్ళు బాగలేని వాళ్ళకి కూడాను ఈ కూర తింటే బాగైపోతాయి అని పోయిన కంటి కూర అంటారండి. ఇది ఒట్టి ఆకులు మాత్రమే వేసుకోవాలండి. మనం ఏ కూరకైనా కాడలు ఫైబర్ మంచిదని వేస్తాము, బట్ దీనికి మాత్రం ఒట్టి ఆకులు, అదిగో ఇగుర్లు వేయచ్చండి, కొంచెం చివరి ఇగుర్లు. ఈ కాడ మాత్రం వేయకూడదు అనమాట. అదిగో ఆకులు కట్ చేసుకోవాలి, ఆకులు గిల్లేసుకొని చివర ఇగుర్లు వేసుకోవచ్చండి. కాడలు వేసుకోకుండా ఇలా గిల్లేసుకోవాలన్నమాట. ఇదేనండి పోయిన కంటి కూర అంటే. ఇది పప్పులో పెట్టుకోవచ్చు, పెసరపప్పు వేసి ఫ్రై చేసుకోవచ్చు, మంచిదండి. ఇదిగోనండి, ఇది అయిపోయింది, తీసేస్తున్నాను. ఇది కడిగేసి మనం తోటకూర పప్పులో పెట్టుకున్నట్టు పెట్టేసుకోవటమేనండి. కాకపోతే నేను మెంతి కూర ఇది రెండు కలిపి పెడతాను. ఇదిగోనండి, ఇప్పుడు ఇది నేను అన్ని కంపోస్ట్లో వేస్తాను కదా, కానీ పొన్నగంటి కూర మాత్రం నేను కంపోస్ట్లో వేయనండి. ఎందుకంటే ఇది ఎక్కడ టచ్ అయితే అక్కడ ఇదిగోనండి ఇలా వేర్లు వచ్చేస్తాయి, బతికొస్తుంది అన్నమాట. ఇది మళ్ళీ మనం ఇది వేరే పాట్స్లో వేస్తాం కదా మట్టి ఇద్దని, అప్పుడు అక్కడ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇక యాడంతా ఇదే వచ్చేస్తుంది. అందుకని ఇది మాత్రం నేను కంపోస్ట్లో వేయనండి. ఇది ఎవరికన్నా కావాలంటే ఇలా నాటుకోవచ్చు, అంతేగాని అది కూడా పాట్లో పెట్టుకుంటే పాట్ వరకే ఉంటుంది. అది యార్డ్లో కానీ బెడ్ మీద కానీ పెట్టామంటే మొత్తం అల్లుకుంటుందని అలా పెట్టుకోకూడదు అనమాట. మెంతి కూర కూడా గిల్లుతానండి. ఇది కూడా నాకు బ్యాక్ యార్డ్లో వచ్చింది. నేను ఇది కూడా అంతేనండి. ఇంకా ముందల కోసేసుకోవచ్చు మనం ఇంట్లోది. కాకపోతే నేను అంకుల్ ఊరు వెళ్ళారు కదా, వచ్చినాక కోసుకుందాం అన్నట్టు చూస్తారు. తను ఎలా పండించానో నేనని హుషారుగా నేను ఉంచాను. కానీ ఇంకా ఈ వర్షాలకు కూడాను సగం కొయ్యలేదండి. తడిసినప్పుడు కొయ్యకూడదు, పొడిగా ఉన్నప్పుడు కోస్తే బాగుంటుంది. నీళ్ళు పెట్టినప్పుడు, ఈవినింగ్ నీళ్ళు పెట్టినప్పుడు కొయ్యనండి నేను మెంతికూర పికాలంటే. పొద్దున పూట ఆరిపోయాకే కోస్తాను అనమాట. ఇదిగోండి, ఇది కూడా ఇలా మొత్తం సరి చేసుకొని ఇదంతా నేను కంపోస్ట్లో వేసేస్తానండి. ఒక్క పొన్నగంటి కూర మాత్రం వేయను అనమాట. ఇది రెండు కలిపేసి నేను పప్పులో పెడతానండి, చూపిస్తాను అది కూడాను. ఇదిగోనండి, గిల్లటం అయిపోయింది. పొన్నగంటి కూర, మెంతి కూర రెండు కలిపి ఇప్పుడు పప్పులో పెట్టేస్తానండి. కడిగేసి వడేసి పప్పులో పెట్టుకుందాం. ఇదిగోనండి, చుక్కకూర ఇంత మాత్రం తీసుకుంటున్నాను పప్పులో పెట్టడానికి. ఇది కాడ పూత మొత్తం వేసేయచ్చండి. ఇది మొత్తం టేస్ట్గానే ఉంటుంది, ఏది పడేసే పని లేదండి. అండి ఈరోజు నేను ఆకుకూర పప్పుకి ఇదిగోనండి ఒక కప్పు కందిపప్పు వేస్తున్నానండి. కొంచెం ఇది ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేస్తే కనుక ఈ పచ్చివాసన పోయి ఈ మంచి ఫ్లేవర్ ఉంటుందండి. తొందరగా సర్దిపడదు అనమాట. అసలు టేస్ట్ బాగుంటుంది. మా చిన్నప్పుడు అమ్మాళ్ళు కందిపప్పు చేయటం అంటే పెద్ద పని అనమాట. వాటిని నానబెట్టి రేత్రంతా నానబెట్టి తెల్లారి పొద్దున్న అవి ఎండబెట్టి 3 రోజులు ఎండినాక 4వ రోజు మంగళంలో వేయించి తిరగట్లో ఇసిరి మళ్ళీ పొట్టంతా చెరిగి అలా చేస్తారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా కందిపప్పు వేసిన ఏం చెయ్యం కదా, అందుకని మనం ఇలా వేపుకుంటే బాగుంటుందండి. కొంచెం ఫ్రై చేస్తే ఎర్రగా నల్లగా వేగే పని లేదు, జస్ట్ పచ్చి వాసన పోయేలాగా ఓ 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోయింది. ఇవి వేగిపోయినాయండి. ఎగటం అంటే జస్ట్ వేడెక్కినవి తీసేసి
ఇప్పుడు కడిగేసి పెట్టుకుందామండి. ఇదిగోనండి పప్పు కడిగి పెట్టేశానండి. సుమారు నేను తీసుకున్న పప్పుకి 3 అంతలు వాటర్ పోసానండి. ఇప్పుడు ఇదిగోనండి మీకు నేను చూపించాను, ఇది చుక్క కూర, పొన్నగంటి కూర, మెంతి కూర, ఈ 3 కూరలు మీకు చూపించాను కదా ఇందాక బ్యాక్ యార్డ్లో కోసుకొచ్చానని. అది కడిగి ఆరబెట్టి కోసి అంది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. నేను ఆకుకూర ఎక్కువ వేస్తానండి. అసలు అదిగో ఆకుకూర వేసిన తర్వాత ఇదిగోనండి 2 టమాటాలు తీసుకున్నానండి. ఫస్ట్ ఆకుకూర, తర్వాత టమాటాలు పెడుతున్నాను. ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి, పెద్ద పెద్ద ముక్కలు కోసాను. ఆ పప్పు ఉడికేటప్పటికి ఇవన్నీ కూడా ఉడికిపోతాయి కదా. ఇదిగోనండి కారాన్ని పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ 2 మిరపకాయలు అంత పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇదిగోండి ఖచ్చితంగా ఒక గింజన్నర ఉంటుంది, అంతకంటే ఉండదండి. ఇది వేసేస్తున్నాను. కొంచెం పసుపు అండి, ఒక 1/2 స్పూను. ఇదిగోండి ఒక 1/2 స్పూను కారం అండి. ఇది పైన అలా పెట్టేయటమేనండి, కారం కలిపే పని లేదు. ఈ కారం ఏమి అదవటము అలా ఏం చేసే పని లేదండి. జస్ట్ అదిగోనండి అన్నీ వేసేసి పైన అట్లా పెట్టేయటమే, ఏమి అదవటం అదేం చేసే పని లేదు. ఇక మూత పెట్టేసుకోవటమేనండి. పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇక అంతే. ఇక నేను 3-4 కోతలు 5 కోతలు అని నేను లెక్క పెట్టనండి. ఒక కోత వచ్చిన తర్వాత మీడియంలో పెడతానండి. ఇప్పుడు ఒక కోత వచ్చిన తర్వాత లోలో పెట్టేస్తాను. మళ్ళీ అప్పుడు ఇంకొక కోత వస్తుంది. తర్వాత మళ్ళీ ఆ లోలోనే ఉంచేసి ఇంకొక కోత రానిస్తాను. అంతా 3 కోతలకి నాకు మెత్తగుడిపోయిద్ది అనమాట. అది సంగతి. తర్వాత ఉడికినాక తీసి చూపిస్తానండి. ఇదిగోనండి కుక్కర్ వచ్చేసింది, తీసేద్దాము. తీసేసి ఇదిగోనండి ఇలా ఉందండి. ఇది ఇప్పుడు ఎనుపుకోవటమేను. ఇందాక మనం అన్నీ వేసాం కానీ ఉప్పు వేయలేదండి. ఇప్పుడు ఉప్పు వేసి ఎనిపేసుకుందాం. ఇదిగోనండి ఉప్పు ఫుల్ స్పూన్ పట్టుద్దండి. చింతపండు కానీ, టమాటాలు కానీ, ఉల్లిపాయకి, ఆకుకూరకి, పప్పుకి అన్నిటికీ వేయాలి కదా, పట్టుద్దండి అది. ఓకే, ఇప్పుడు ఇది ఎనిపేసుకుందామండి. ఇదిగోనండి ఎనిపేసాము. చుట్టానికి కూడా బాగుందండి. ఇప్పుడు దీన్ని తిరగమాత పెట్టుకుందామండి. నేను ఎంత కొత్తిమీర తీసుకున్నానండి. అన్ని ఆకుకూరలు ఇందాక వేసేసాను కానీ ఇది లాస్ట్లో వేద్దామని కొత్తిమీర వేయలేదు, ఉంచేసాను. ఇది ఇప్పుడు వేస్తానండి కట్ చేసి. తిరగమాతకి సెట్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి నూనె వేస్తున్నాను. అసలు ఇప్పుడు నా పప్పు తిరగమాత వేయకపోయినా బాగానే ఉంటుందండి, కాకపోతే అలవాటుగా వేయటమేను. ఇదిగోనండి ఒక మిరపకాయ ఒకటి గిర్లేస్తున్నాను. కొంచెం ఆవాలు వేస్తున్నానండి. ఆయిల్ చిట్చిట్టన్నా కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేస్తానండి. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు. ఈ ఇందుట్లో ఇప్పుడు నేను మెంతులు, ఈ ధనియాలు ఏం వేయటం లేదండి. ధనియాలకు చాలా కొత్తిమీర వేసాను, మెంతులకి చాలా మెంతి కూర వేసాను, పొన్నగంటి కూర వేసాను, చుక్క కూర వేసాను. ఇంకా మనకి మసాలాలు ఇంకేం అవసరం లేదండి. అల్లం వేసాను. కాకపోతే ఇష్టమైన వాళ్ళు కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. కాకపోతే మేము హరే రామ హరే కృష్ణ చేస్తామని మేము వాడం కదా. నేను ఇదిగోనండి కరివేపాకు వేసేసి ఆపేసానండి పొయ్యి.
ఆపేసి ఇప్పుడు ఈ కొత్తిమీర వేస్తున్నాను. ఈ కొత్తిమీర పచ్చిదైనా వేసేసుకోవచ్చండి, కాకపోతే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా రంగు తిరుగుతుంది నల్లబడినట్టు. అదే తిరగమాతలో వేస్తే కనుక ఇది పచ్చగా ఇలాగే ఉంటుందండి, అందుకని తిరగమాతలో వేసేసాను. అది ఆపేసేసాను. ఇప్పుడు ఈ పప్పు వేసేసుకోవటమేనండి. ఇదిగోనండి పప్పు అంతా వేసేస్తున్నాను. ఇదిగోనండి అయిపోయిందండి పప్పు, చక్కగా బాగుంది. చూసారా, పొన్నగంటి కూర, మెంతి కూర, చుక్క కూర కలిపి చేసిన పప్పు అన్నమాట. చాలా బాగుందండి. ఉల్లిపాయ కూడా ఎక్స్ట్రా ఉడకలేదు, చక్కగా ఉడికిన వరకే ఉడికిందండి. నేను ఒక కోత వచ్చినాక బాగా లోలో పెట్టేశాను కదా, అందుకని పైన కింద పప్పు ఉడికింది కానీ పైన ఉల్లిపాయలు చిదురు అవ్వలేదండి. బాగుంది. ఓకేనా? నచ్చిందా మీకు? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూసారా, ఇదిగోనండి. నచ్చిందా మీకు? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.